ప్రైజ్ ద లార్డ్. దైవ మర్మములు అనే పుస్తకము సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మార్చ్ 11వ తారీఖు సందేశము. నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీ 4:13. ప్రభువు పౌలును బాధాకరమైన అనేక పరీక్షల గుండా నడిపించెను. 2 కొరింథీ 12:7-10. నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అతని శరీరములోని ముళ్ళు ఏమిటో నేటి వరకు ఎవరునూ ఎరుగరు. అయితే అది చాలా బాధాకరమైనదిగా ఉండెను. కనుకనే అతడు ప్రభువును ముమ్మారు బ్రతిమాలుకొనెను గాని దాని విషయమై సనుగలేదు. తనకు సంభవించిన శ్రమల విషయము సనిగి ప్రభువుపై నేరము మోపినవాడు కాడు. 2 కొరింథీ 11:24-28 పౌలు అనుభవించిన కష్టముల జాబితా కలదు. ఇన్ని శ్రమలు వచ్చినను ప్రభువా, ఈ శ్రమల గుండా నన్ను తీసుకొని పోవద్దు అని ప్రభువును వేడుకొనలేదు. తన శరీరంలోని ముళ్ళు చాలా భరించజాలనిది గనుక తీసివేయుమని ముమ్మారు ప్రభువును ప్రార్థించెను. నేను దీనిని భరించలేను, ఇది చాలా బాధకరమైనది అని అతడు చెప్పినప్పుడు, నా కృప నీకు చాలును అని ప్రభువు అతనితో ననెను. ఆ ముళ్ళు ఒక ఉద్దేశముతోనే ప్రథమముగా తన్ను తాను తగిన దానికన్నా అత్యధికముగా హెచ్చించుకొనకుండా దీనునిగా ఉంచుటకే, రెండవదిగా పునరుద్ధాన శక్తిని ఆయనలో రుజువుపరచుటకే ప్రభువు ఆయనకు కలుగజేసెను. ఫిలిప్పీ 4:11-13 పౌలు నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలనని చెప్పాను. అతడు కొన్ని దినములు భోజనము లేనివాడుగా ఉండవలసి వచ్చాను. అయినను అతడు తన శ్రమలన్నిటిలో బలవంతునిగా ఉండేవాడు. దేవుడు మన జీవితములలో బాధాకరమైన పరిస్థితులను తెచ్చి మనకు ఆయన యందున్న విశ్వాసమును రుజువు చేయు తరుణమును మనకు కలుగజేయును. ఈ విధముగా ఆయన యొక్క పునరుద్ధాన శక్తి మనలోనికి అధికముగా వచ్చును. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.